గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు ఈ మీటింగ్కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తున్నా అండి. సో ఈరోజు మనం అటామీ వెబ్సైట్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో మనకి ఆ, అటామీ ఇండియా వెబ్సైట్ చూస్తే atami.com/in. ఐఎన్ అంటే ఇండియా అని ఉంటుంది. ఒకవేళ మీరు వేరే కంట్రీ ఏదైనా కావాలి అనుకుంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి ఇక్కడ మీరు గమనించారంటే ఇంగ్లీష్ ఇండియా అని చెప్పేసి ఉంది. సో ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు అదర్ కంట్రీస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆస్ట్రేలియా, కంబోడియా, అలానే ఇండోనేషియా, జపాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మలేషియా, మంగోలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, సౌత్ కొరియా, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, కెనడా, యుఎస్ఏ, బ్రెజిల్, కొలంబియా, మెక్సికో, రష్యా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యూరోప్. సో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇన్ని కంట్రీస్ మీరు మన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కావాలనుకుంటే ఆ కంట్రీలోకి మీరు స్విచ్ అవ్వచ్చు. అలానే ఆ, ఇక్కడ టాప్లోనే మీరు గమనించారంటే 80.g అని ఉంది. సో 80.g అంటే అటామిక్ గ్లోబల్. సో ఈ అటామిక్ గ్లోబల్లో మనకి గ్లోబల్గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇండియాలో ఇంకా ఆ స్టేజ్కి బిజినెస్ రాలేదు, అది ఇంకా ఇక్కడ ఓపెన్ అవ్వలేదు. సో ఈ విధంగా ఉంటుందని మన ఇండియన్ ఐడీస్ ఇక్కడ లాగిన్ అవ్వవు. రిమైనింగ్ కంట్రీస్ వాళ్ళు అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కూడా ఆర్డర్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుందన్నమాట. ఏటీజీ 80.g అనే దానిలో. అలానే దాని పక్కనే ఉన్నటువంటి సిహెచ్ అటామీ అంటే ఛానల్ అటామీ. సో ఈ ఛానల్ అటామీ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఛానల్ అటామీ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే ఇది డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఈ ఛానల్ అటామీ కూడా ప్రతి కంట్రీలో ఉంటుంది. సో దీని యొక్క పర్పస్ ఏంటి అని అంటే ఎవరైతే ఇండివిజువల్గా ఈ బిజినెస్లో ఎదగాలి అనుకుంటున్నారో ఈ ఛానల్ అటామీని యూజ్ చేసుకొని మనం మన బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి కావలసిన నాలెడ్జ్ అంతా కూడా నేర్చుకోవచ్చు. ఇందులో టెస్టిమోనీస్ ఉంటాయి. అట్లనే ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్స్ యొక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు, టిప్స్ ఉంటాయి. సక్సెస్ సెమినార్లో ఇచ్చినటువంటి ట్రైనింగ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందండి. సో ఈ విధంగా ఛానల్ అటమీ అనేది ఓపెన్ అవుతుంది. దాని కిందనే మీరు చూడొచ్చు ఇండియా. సో అక్కడ మనం క్లిక్ చేసి కావాలనుకుంటే అదర్ కంట్రీకి కూడా స్విచ్ చేయొచ్చు. సో మీరు యుఎస్ఏ కానివ్వండి, సౌత్ కొరియా కానివ్వండి, సింగపూర్, ఇట్లా ఏ కంట్రీ కావాలన్నా అక్కడి నుంచి స్విచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కింద ఉన్నటువంటి మెనూలో చూస్తే అప్డేట్స్ అని ఉంది ఫస్ట్, తర్వాత అకాడమీ. అకాడమీలో మార్కెటింగ్ యాక్టివిటీసు, ఎడ్యుకేషన్ సెంటర్ యాక్టివిటీసు, Go 100 క్యాంపెయిన్, మాస్టర్షిప్ అచీవర్స్, గుడ్ మార్నింగ్ అటామీ. సో ఈ గుడ్ మార్నింగ్ అటామీ మనకి ఎవ్రీ మంత్ లాస్ట్లో జరుగుతుందండి. సో 24 సెషన్స్ ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు. సో ఇట్లా ఎసెన్షియల్ వీడియోస్, అట్లనే ప్రొడక్ట్కి సంబంధించినటువంటి వీడియోస్, దాని పాంప్లెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అటామిక్ కార్పొరేషన్ గురించి గ్లోబల్గా, అట్లనే బిజినెస్ రిసోర్సెస్. ఈ బిజినెస్ రిసోర్సెస్లో మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. కంపెనీ పోస్టర్స్ కానివ్వండి, ప్రొడక్ట్ షార్ట్ వీడియోస్, లేకపోతే పీపీటీస్, ఇటువంటివన్నీ కూడా ఈ రిసోర్సెస్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మనం నేర్చుకోవటం. సో ఇండివిజువల్గా అంటే ఫ్రీగా మనం నేర్చుకోవడానికి కంపెనీనే ఒక సిస్టమ్ని డెవలప్ చేసి ఇక్కడ ఉంచడం జరిగింది. అందులో భాగమే ఈ ఛానల్ అటామీ అనేది. సో ఆ తర్వాత డౌన్కి వస్తే మనకి నెక్స్ట్ కనిపించేది మన పేరు, ఏడిఎన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ తర్వాత షాపింగ్ మాల్, అలానే మై ఆఫీస్. ఇవి రెండు కూడా మెయిన్గా ఉంటాయండి మనకి వెబ్సైట్లో, షాపింగ్ మాల్, ఆఫీసు. సో షాపింగ్ మాల్ మీద మనం క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని షాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకు ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో టోటల్గా
ఈరోజు 94 ఐటమ్స్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. సో ఈ 94 ఐటమ్స్ కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది, ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని ఆల్రెడీ అందరూ షాపింగ్ చేస్తున్నారు కాబట్టి ఐడియా ఉంది కాబట్టి. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం, చూడొచ్చు. సో ఇక్కడ మీరు గమనించారంటే సోల్డ్ అవుట్ ఎట్ జీజీఎన్ అని చెప్పేసి ఉంది. సో జీజీఎన్ మీన్స్ గురుగ్రావ్లో ఉన్నటువంటి వేర్ హౌస్. సో మనకి అంటే ఏపీకి తెలంగాణకి ప్రొడక్ట్స్ గుర్గావ్ ఏడియన్ నుంచి వేర్ హౌస్ నుంచే డిస్పాచ్ అవుతా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ అబ్సల్యూట్ 24K గోల్డ్ నైట్ మాస్క్ అనేది మనం పర్చేజ్ చేయాలంటే అక్కడ ఈరోజు స్టాక్ అనేది అయిపోయింది. ఇది మళ్ళీ రేపు మార్నింగ్ 8:30 తర్వాత ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్టాక్ని అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. డైలీ ఇన్ని క్వాంటిటీ అని చెప్పేసి అప్లోడ్ చేస్తూ ఉంటారండి. సో ఈరోజు ఒకవేళ సేల్ ఎక్కువ ఉంటే అయిపోయి ఉంటుంది. అట్లనే ఆ, ఇంకొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు అదర్ వేర్ హౌస్ హెచ్ఓ అని చెప్పేసి ఉంటుంది. హెచ్ఓ అంటే హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్లో స్టాక్ లేదని చెప్పేసి. సో అట్లా ఉంటే మనం పర్చేజ్ చేసుకోవచ్చు అండి. మనకు వచ్చేది ప్రోడక్ట్ ఆన్లైన్లో గురుగ్రామ్ నుంచి వస్తుంది. జీజీఎన్ సోల్డ్ అవుట్ ఉంటేనే మనకు రాదు. హెచ్ఓ సోల్డ్ అవుట్ ఉంటే హెడ్ ఆఫీస్లో సోల్డ్ అవుట్ అయినట్టు అదైతే మనకు వస్తుంది. సో నిన్న చూసామంటే నిన్న టూత్పేస్ట్ 5 ప్యాక్ సెట్ హెచ్ఓలో సోల్డ్ అవుట్ ఉంది. అంటే హెడ్ ఆఫీస్లో సోల్డ్ అవుట్ ఉంది, మిగిలిన ప్లేస్లో అవైలబిలిటీ ఉంది. సో ప్రజెంట్ అది లేదు. సో అట్లా హెచ్ఓ అని ఉంటే హెడ్ ఆఫీస్లో పికప్ చేసుకోవడానికి లేదని. అట్లనే కేకేఎల్ అని ఉంటే కోల్కతా వేర్ హౌస్లో ప్రోడక్ట్ లేదు. సో కోల్కతా వేర్ హౌస్ కూడా మనకి రాదు అక్కడి నుంచి ప్రోడక్ట్. సో మనం పర్చేజ్ చేసుకోవడానికి ఒకవేళ సోల్డ్ అవుట్ కేకేఎల్ అని కనుక్కుంటే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి గురుగ్రామ్ నుంచి వస్తూ ఉంది కాబట్టి. సోల్డ్ అవుట్ హెచ్ఓ ఉన్నా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఓన్లీ సోల్డ్ అవుట్ అని ఉంటే ఎక్కడా కూడా ప్రొడక్ట్ లేదు అని కంప్లీట్గా ఇట్లా జీజీఎన్ కానీ లేకపోతే కేకేఎల్ అని కానీ హెచ్ఓ అని కానీ లేకుండా ఓన్లీ సోల్డ్ అవుట్ కనుక ఉంది అని అంటే ఆ ప్రోడక్ట్ ఎక్కడా కూడా స్టాక్ లేదు అని చెప్పేసి. సో అది ఆ, గుర్తుపెట్టుకోవాలి మెంబర్స్ అందరూ కూడా. సో చాలామంది నిన్న కూడా పేస్ట్ లేదు, ఇందాకలు కూడా సమ్వన్ ఎవరో పేస్ట్లు ఆర్డర్ పెడదామంటే లేదు సార్ అని చెప్పేసి వేరే వాళ్ళు ఫోన్ చేస్తుండే. లేదు సార్, అది హెడ్ ఆఫీస్లో లేదు, మనకి అవైలబిలిటీ ఉంది, మీరు ఆర్డర్ పెట్టొచ్చు, పెట్టేసుకోండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. కంప్లీట్ అయిందనమాట. సో ఇది ఒకటి షాపింగ్ మాల్లో తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆ తర్వాత మనకి ఆ, ఇక్కడ ఎమోహిమ్ అనేది ఒక కేటగిరీ ఉంది, హెల్త్ కేటగిరీ ఉంది, ఫుడ్ కేటగిరీ, బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఈటీసీ. ఈ ఈటీసీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ చూస్తే సప్లిమెంటరీ గూడ్స్ ఉన్నాయి, స్పెషల్ సెట్స్ ఉన్నాయి. సో ఈ స్పెషల్ సెట్స్ ఏంటి అని అంటే 360 డిగ్రీస్ హెల్త్ కాంబో ఉంది, అటామిక్ కొరియన్ బ్యూటీ ప్యాక్ ఉంది, అట్లనే క్లెన్జింగ్ ట్రావెల్ కిట్ ఉంది. వీటిని కావాలనుకుంటే ఇక్కడి నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా ప్రోడక్ట్ ఆఫర్ ఉంటే అప్పుడప్పుడు మనకి 2+1 అనో లేకపోతే 1+1 ఇట్లా ఆఫర్స్ ఉంటాయి. అటువంటివి కూడా మనకి ఈటీసీలో ఈ సప్లిమెంటరీ గూడ్స్, స్పెషల్ సెట్స్ దాని కింద ప్రమోషన్స్ అని చెప్పేసి యాడ్ చేయడం జరుగుతుందండి. ప్రజెంట్ ఏమీ కూడా ప్రమోషన్స్ లేవు కాబట్టి ఇక్కడ లేదు. అట్లానే సప్లిమెంటరీ గూడ్స్. సో ఈ సప్లిమెంటరీ గూడ్స్లో చూసారంటే టీ షర్ట్స్ ఉన్నాయి, స్మాల్ సైజ్ నుంచి XXL సైజ్ వరకు కూడా ఉన్నాయి టీ షర్ట్స్. అన్ని సైజెస్ కూడా ఒకటే ప్రైస్, 378 రూపీస్. వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. సో ఈ క్వాలిటీకి ఈ ప్రైస్లో టీ షర్ట్ అనేది ఎక్కడ కూడా రాదు. మంచి బ్రాండ్ క్లాత్, కలర్ కూడా షేడ్ అవ్వకుండా చాలా రోజులు ఉంటుంది. సో నీట్గా మన అటామీ లోగో తోటి ఈ టీ షర్ట్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీరు బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి టీ షర్ట్స్ని పర్చేజ్ చేసుకొని మీరు ఎక్కడైనా క్యాంపెయిన్ చేయాలన్నా, ఏదైనా మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నా, సెంటర్లో మీటింగ్స్ వెళ్ళాలన్నా, సో మీరు బిజినెస్ యాక్టివిటీస్ చేసుకునేటప్పుడు ఈ టీ షర్ట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. 378 రూపీస్. సో నేను బిగినింగ్లో ఎల్ సైజ్ తీసుకున్న తర్వాత సైజ్ తగ్గిన తర్వాత అంటే వెయిట్ తగ్గిన తర్వాత ఇప్పుడు ఎం సైజ్ తీసుకుంటా ఉన్నా. సో ఇప్పటికి కూడా ఫస్ట్ తీసుకున్నటువంటి టీ షర్ట్ కూడా ఇప్పటికి కూడా యూజ్ చేయడం జరుగుతూ ఉంది. నైట్ టైం కానీ లేదా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇట్లాగా. జర్నీలో ఉన్నప్పుడు అయితే కంపల్సరీగా ఈవెన్ ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ టీ షర్ట్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. చాలా కంఫర్ట్గా ఉంటాయండి.
సో క్వాలిటీ బాగుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు నార్మల్గా బయట టీ షర్ట్ కొనాలన్నా 500 తక్కువ అయితే లేదు మంచిది. సో మీ ఇంకా 1000 2000కి ఇంకా దానికి లిమిటే లేదు. బట్ 378లో త్రీ షర్ట్ రావటం అనేది ఈవెన్ బ్రాండెడ్ బనియన్స్ కూడా ఆ ప్రైస్లో రావట్లేదు. బట్ ఇవి ఎక్కువ రోజులు ఉంటున్నాయి. డెఫినెట్గా మనం కొనుక్కోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈవెన్ లేడీస్ కూడా యూస్ చేయొచ్చండి టీ షర్ట్స్. అట్లానే లైఫ్ సినరీ బుక్ ఉంటుంది మనకి. పాంప్లెట్స్ ఉంటాయి. మినీ క్యాట్లాగ్ అంటే చిన్న బుక్ టైప్లో ఉంటుంది. 10 బుక్స్ వస్తాయి ఒకటే సెట్లో. షాపింగ్ బ్యాగు, డైరీలో కూడా సంవత్సరం కానీ డేట్ కానీ ఏమి ఉండదండి. అక్కడ ఎంటీ ఉంటుంది, బాక్స్ ఉంటుంది. అక్కడ మనం డేట్ వేసుకొని రాసుకోవచ్చు. ఆ, ఏ ఇయర్కైనా ఇది సెట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇయర్ లాంగ్ ఎప్పుడైనా మనం ఆ డైరీని పర్చేజ్ చేసుకోవచ్చు. అటామీ డిఎన్ఏ బుక్, అటామీ సక్సెస్ సీక్రెట్స్ ఈ డిఎన్ఏ బుక్లో ఉంటాయి. సో అది కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంది. ఇవన్నీ కూడా సప్లిమెంటరీ గుడ్స్ అంటే బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి టూల్స్. సో ఇవి ఎవరైతే లీడర్గా ఎదగాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి. సో తర్వాత మై ఆఫీస్. సో ఈ మై ఆఫీస్కి వెళ్ళే ముందుగా చూస్తే మనకి కింద ఎడిట్ మై అకౌంట్ ఉంది. తర్వాత లాగౌట్, జాయిన్ అజ్. జాయిన్ అజ్ మీద మనం క్లిక్ చేస్తే ఎవరినన్నా రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే ఎడిట్ మై అకౌంట్ మీద మనం క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ అంతా కూడా కనిపిస్తుంది. అక్కడి నుంచి కావాలనుకుంటే మన డైరెక్ట్ సెల్లర్ అగ్రిమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ డౌన్లోడ్ అటామీ డైరెక్ట్ సెల్లర్ అప్లికేషన్. సో దీని మీద క్లిక్ చేస్తే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చున్నామో ఆ డేటా అంతా కూడా కనిపిస్తుంది. అట్లానే డైరెక్ట్ సెల్లర్ అగ్రిమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. సో ఇదంతా కూడా కావాలనుకుంటే మీరు ప్రింట్ చేసుకొని చదువుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ కూడా మనకి రిటర్న్ పాలసీ గురించి కానివ్వండి, కంప్లీట్గా ఇక్కడ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 21 పాయింట్స్ వరకు ఉన్నాయి. దీన్ని కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. సో అట్లనే ఇక్కడ ఎడిట్ మై అకౌంట్లో మనం ఏం ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఎడ్యుకేషన్ సెంటర్ని చేంజ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ, పాన్ నెంబర్ అడుగుతుంది. పాన్ నెంబర్ కనుక ఇచ్చామంటే సెంటర్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. మీరు ఏ సెంటర్ కావాలనుకుంటే ఆ సెంటర్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఎడ్యుకేషన్ సెంటర్ చేంజ్ చేస్తే 15 డేస్కి ఒకసారి మాత్రమే అది చేంజ్ అవుతుంది. ఎవ్రీ మంత్ ఫస్ట్న, ఎవ్రీ మంత్ 16th ఆ సైకిల్ అయిపోయిన తర్వాత మాత్రమే చేంజ్ అవుతుందండి. అట్లనే పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ ఐడెంటిటీ కార్డ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఐడి కార్డు ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా దీన్ని కావాలనుకుంటే మీరు ప్రింట్ తీయించుకోవచ్చు. కార్డు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ప్రతి డైరెక్ట్ సెల్లర్కి కూడా ఐడి కార్డు మస్ట్ అండ్ షుడ్ ఉండాలి యాజ్ పర్ కన్జ్యూమర్ గైడ్ లైన్స్. దాని ప్రకారం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా ఐడి కార్డ్ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే ఇక్కడ రైట్ సైడ్ చూస్తే బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ లేదు. సో కొత్తగా ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో మీకు పేమెంట్ కనుక వచ్చింది, క్వాలిఫై అయ్యారు, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు అనుకుంటే ఇక్కడ ఎడిట్ అని ఉంటుంది. ఎడిట్ మీద క్లిక్ చేసి మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. మీ బ్యాంక్కి పాస్బుక్ కానివ్వండి, లేదంటే క్యాన్సిల్ చెక్ కానివ్వండి మనం అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ ప్రూఫ్ లేకుండా బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అవ్వదు. ఖచ్చితంగా అకౌంట్ హోల్డర్ ఏ నేమ్ తోటి అయితే ఉన్నారో అదే పేరుతోటి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట. సో ఒకవేళ మీ ఫ్యామిలీకి ఏదైనా జాయింట్ అకౌంట్ ఉన్నా దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జిఎస్టీ నెంబర్ కావాలనుకుంటే తర్వాత మీరు జిఎస్టీ తీసుకున్నారు నెంబర్ ఉంది అనుకుంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవి మాత్రమే ఇక్కడ చేంజ్ అవుతాయండి. అడ్రస్ చేంజ్ అవ్వదు. సో మీరు అడ్రస్ చేంజ్ చేయాలన్నా ఇంకేదన్నా చేంజ్ చేయాలన్నా మనకి రిసోర్సెస్లో క్రెడెన్షియల్ చేంజ్ ఫామ్ అని ఉంటుంది. దాన్ని ఫిలప్ చేసి కంపెనీకి ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్డ్ మెయిల్ తోటి మెయిల్ చేయాలి. అలానే యాడ్ స్పౌస్ అంటే ఆ, మీ హస్బెండ్ లేదా వైఫ్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనకి అటామీలో ఒక కపుల్కి ఒక ఐడి మాత్రమే రావటం జరుగుతూ ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకటే ఐడి ఉంటుంది. దయచేసి ఎవరు కూడా వైఫ్ది ఒక ఐడి, హస్బెండ్ది ఒక ఐడి సపరేట్గా రిజిస్టర్ చేయొద్దండి. మీరు అలా చేశారని అంటే రేపు సేల్స్ మాస్టర్ అయిన తర్వాత అయినా సరే ఒక ఐడి ఆటోమేటిక్గా టర్మినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకే ఐడి ఉంటుంది. సో బిఫోర్ డైమండ్ మాస్టర్ ప్రతి ఒక్కరూ కూడా స్పౌస్ యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
మీరు డైమండ్ మాస్టర్ అయిన తర్వాత కనుక స్పౌస్ యాడ్ చేస్తే ఒక జనరేషన్ పోతుంది. సో మనకి ఈ ఐడి 3 జనరేషన్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు డైమండ్ మాస్టర్ అయిన తర్వాత కనుక స్పౌస్ని కనుక యాడ్ చేశారనుకుంటే మీకు ఒక జనరేషన్ అక్కడతోటి పోతుంది అనమాట. ఆ తర్వాత ఒక జనరేషన్కి ఐడి అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఎవరైతే ఈ బిజినెస్ని అర్థం చేసుకొని సీరియస్గా చేయాలనే డెసిషన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మీ స్పౌస్ని ముందుగానే యాడ్ చేసుకోండి. సో ఈ పౌస్ని యాడ్ చేయాలి అంటే ఓన్లీ పాన్ నెంబర్ ఉంటే సరిపోతుందండి. పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ కావాలనుకుంటే మీ నెంబర్ అయినా ఇచ్చేయచ్చు. సో నేము, పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ అవి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ చేశారంటే ఇమీడియట్గా అవి అప్డేట్ అవ్వటం జరుగుతుంది. సో ఇది ఎడిట్ మై అకౌంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్. సో తర్వాత మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మై ఆఫీస్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందండి స్క్రీన్ అంతా కూడా. సో ఇందులో స్క్రోల్ చేశారంటే మన ఐడి నెంబరు, మనం ఏజెంట్గా ఉన్నామా లేకపోతే స్పెషల్ ఏజెంట్గా ఉన్నామా, మన టోటల్ పర్సనల్ పీవీ ఎంత ఉంది, మన ఐడి కార్డు, ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఈరోజు లెఫ్ట్ పీవీ, రైట్ పీవీ ఏదైనా జరుగుంటే అది కూడా ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది మై ఆఫీస్లో. అట్లనే మై లైఫ్ సినారియో ఇక్కడ మీరు రాసుకోవచ్చు అండి. డైరెక్ట్గా ఆన్లైన్లోనే మీ డ్రీమ్స్, గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ ఫీడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంపెనీ అనౌన్స్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే మై షెడ్యూల్, మీ షెడ్యూల్ ఏదన్నా ఉన్నా కానీ మీరు ఇక్కడ క్యాలెండర్ని ప్లాన్ చేసుకోవచ్చు, టు డూ లిస్ట్ ఏదన్నా ఉంటే. సో అయితే ఇక్కడ రైట్ సైడ్ చూసారంటే మై పర్చేజ్ రికార్డ్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మీ లాస్ట్ 1 ఇయర్లో మీరు ఏదైతే పర్చేజెస్ చేస్తున్నారో అదంతా కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మై పర్చేజ్ మీద నేను క్లిక్ చేశాను. బై డిఫాల్ట్ 18th నుంచి 19th వరకు డేట్ చూపిస్తా ఉంది. కావాలనుకుంటే 1 వీక్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 1 మంత్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 3 మంత్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, 6 మంత్స్, 1 ఇయర్. సో ఇట్లా ఇయర్లీ వన్స్ మనం కొనాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సో 1 ఇయర్లో ఏదన్నా సేల్స్ ఉందా లేదా అనేది చూసుకొని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మన 24 lakhs పీవీ అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి పీవీ వచ్చేటువంటి ప్రోడక్ట్ కొనాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లా మై పర్చేజ్ రికార్డులో 1 ఇయర్ రికార్డ్ వరకు కూడా మనం చూసుకోవచ్చు అండి, మీ 1 ఇయర్ లాస్ట్ అంతా కూడా. అట్లనే మై కమిషన్ రికార్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చినటువంటి కమిషన్స్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా 1 ఇయర్ వరకు చూసుకోవచ్చు అండి. ఇక్కడ 1 ఇయర్ మీద క్లిక్ చేస్తే సో రీసెంట్గా 23rd July 2024లో ఒక మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చింది మేడం గారికి. మళ్ళీ ఇంకొక మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చిందండి. ఇదంతా కూడా 1 ఇయర్ రికార్డ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మై కమిషన్ రికార్డులో. అట్లనే డౌన్లోడ్ అటామీ డైరెక్ట్ సెల్లర్ అప్లికేషన్, ఇందాక చూపించినటువంటి అప్లికేషన్ కావాలనుకుంటే ఇక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అట్లనే కిందకు వస్తే మై గ్రూప్ పర్చేజ్ రికార్డ్, మీ గ్రూప్లో ఎంత సేల్స్ జరిగింది. సో ఇది కూడా బై డిఫాల్ట్ ఈరోజు డేట్ అనేది చూపించడం జరుగుతూ ఉంది. మీకు కావాలనుకుంటే 1 వీక్ లేదా 15 days లేదా 1 మంత్ వరకు కూడా చూసుకోవచ్చు అండి. సో 1 మంత్ అని ఇచ్చిన తర్వాత పక్కన ఉన్నటువంటి సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా లాస్ట్ 1 మంత్లో మీ గ్రూప్లో ఎవరెవరు ఎంత పీవీ పర్చేజ్ చేశారు, వాళ్ళ ఏడిఎన్ నెంబర్ ఏంటి, ఏ డేట్లో పర్చేజ్ చేశారు, వాళ్ళ పేరు ఏంటి, ఆర్డర్ నెంబర్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో గ్రూప్ పర్చేజ్ రికార్డు. అలానే లైనేజ్. సో లైనేజ్ అంటే మన టీంని మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లైనేజ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంకొక సపరేట్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసి కింద కన్ఫర్మ్ కనుక చేస్తే మనకి ఈ విధంగా టీం అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇలా ఆరెంజ్ కలర్ ఉంది అని అంటే ఐడి టర్మినేషన్కి రెడీగా ఉంది. సో ఆర్డర్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి. సో ఇక్కడ చూసారంటే రిజిస్ట్రేషన్ డేటు 8/9/2022, లాస్ట్ పర్చేజ్ డేటు 14/12/2023. ఇవాళ 17 కాబట్టి ఆటోమేటిక్గా అది ఆ విధంగా ఆరెంజ్ కలర్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ టీంలో కూడా ఎవరైనా ఐడీలు టర్మినేషన్ అవుతూ ఉంటే అవి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ ఐడి నెంబర్ కావాలన్నా, వాళ్ళ ఏడిఎన్ నెంబర్ కావాలన్నా, వాళ్ళ పేరు, తర్వాత
వాళ్ళు లాస్ట్ పర్చేజ్ ఎప్పుడు చేశారు, ఇదంతా కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లా మన టీంని చూసుకోవచ్చండి. సో మనం డైరెక్ట్గా మన ఐడి తోటి ఇద్దరిని స్పాన్సర్ చేయగలం కాబట్టి, సో మనకి కొత్త ఐడి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, దానికి ఏ స్పాన్సర్ ఐడి ఇవ్వాలనేది కూడా ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అనమాట క్లియర్గా. సో ఇట్లా టీం అంతా కూడా కనపడుతుంది. సో ఇది ఎంతవరకు కనపడుతుంది అంటే 100 లెవెల్స్ వరకు కనపడుతుందండి. సో 100 లెవెల్స్ వరకు టీం కనపడుతుంది. ఆర్ టీమ్ సైజు 2000 లోపు ఉంటేనే ఇక్కడ లీనేజ్ అనేది కనిపించడం జరుగుతుంది. సో 2000 దాటిపోతే మళ్ళీ 10 లెవెల్స్ తర్వాత నుంచి మళ్ళీ ఓపెన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా 10 లెవెల్స్ మాత్రమే చూపిస్తుంది. సో అట్లా లీనేజ్లో మనం మన టీంని చెక్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో కనుక మీరు గమనించారంటే కంప్లీట్గా రైట్ సైడ్ బార్డర్లో ఈజీ రిజిస్ట్రేషన్ అని ఉంది. సో ఈజీ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీరు చూసారంటే ఇన్పుట్ స్పాన్సర్ ఐడి అంటే మీరు ఎవరన్నా రిజిస్ట్రేషన్కి కొంతమంది మనకి డాక్యుమెంట్స్ ఇవ్వడానికి ఇబ్బంది పడతారు. నా డాక్యుమెంట్స్ మీకు ఎందుకు ఇవ్వాలి నేను అని చెప్పేసి అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు లింక్ ఏదైనా ఉంటే పంపించండి, నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటారు. సో అటువంటి వాళ్ళకి ఈ ఈజీ రిజిస్ట్రేషన్ అనేది క్రియేట్ చేసి పంపించవచ్చండి. సో ఇక్కడ ఇన్పుట్ స్పాన్సర్ ఐడి అని అంటే, సో మనం ఎవరి కింద అయితే స్పాన్సర్ చేయాలనుకుంటున్నామో ఆ ఐడి ఇవ్వాలి. దాని పక్కన ఉన్నటువంటి క్రియేట్ యూఆర్ఎల్ అని క్రియేట్ చేస్తే ఈ విధంగా లింక్ క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయిన తర్వాత కావాలనుకుంటే కింద కాపీ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే ఈజీ రిజిస్ట్రేషన్ యూఆర్ఎల్ హ్యాస్ బీన్ కాపీడ్. సో దీన్ని మనం వాట్సాప్లోనో లేకపోతే టెలిగ్రామ్లోనో ఫేస్బుక్లోనో మెసెంజర్లోనో టెక్స్ట్ మెసేజ్ గానో వాళ్ళతోటి ఈ లింక్ కనుక షేర్ చేసుకుంటే వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఆ స్పాన్సర్ ఐడి తోటి లాగిన్ అవుతారు. సో వాళ్ళు అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎవరైతే అట్లా మనకి డాక్యుమెంట్ ఇవ్వకుండా లింక్ పంపించమని అడుగుతారో అటువంటి వాళ్ళకి ఈ అవకాశం అండి, అటువంటి వాళ్ళకి పంపించడానికి. అలానే మై కమిషన్. సో మై కమిషన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కమిషన్ రికార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కూడా బై డిఫాల్ట్ ఈ రోజు ఏదైనా కమిషన్ ఎలిజిబుల్ అయి ఉంటే అది చూపిస్తుంది. ఎలిజిబుల్ అంటే ఈరోజు ఏదైనా మ్యాచింగ్ అయి ఉంటే అది చూపిస్తుంది అనమాట. లేదు ఒక 1 వీక్లో ఏదైనా మ్యాచింగ్ ఉందా అనుకుంటే 1 వీక్ మీద క్లిక్ చేస్తే చూపించడం జరుగుతుంది. లేదా 15 డేస్ 15 డేస్లో అట్లనే 1 మంత్ ఏదన్నా మనకి కమిషన్ కనుక వచ్చి ఉంటే అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. సో నేను ఇక్కడ 1 ఇయర్ అని క్లిక్ చేశాను. జూలైలో ఒక పేమెంట్ అనేది రావడం జరిగింది. ఇది నాకు తెలిసి మేడం గారు ఫస్ట్ పేమెంట్ అండి ఇది. సో ఇది మై కమిషన్ రికార్డ్లో మనం చూసుకోవచ్చు. సో అట్లనే గ్రూప్ పర్చేస్, మన గ్రూప్లో ఎవరెవరు ఎంతెంత పర్చేస్ చేశారు ఏందని చూసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఈరోజు డేట్ ఉంటుంది. కావాలంటే ఒక 1 వీక్ అని క్లిక్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే లాస్ట్ 1 ఇయర్లో ఎవరెవరు ఏమేమి పర్చేస్ చేశారు ఇదంతా కూడా ఇక్కడ చూపించడం జరుగుతూ ఉందండి. సో అట్లనే లీనేజీ అనౌన్స్మెంట్స్, ఏదైనా అనౌన్స్మెంట్స్ ఉంటే ఇక్కడ చూపిస్తే మనకి వాటిని కూడా చూసుకోవచ్చు. అట్లనే మై అటామీ అంటే మన క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఎప్పుడెప్పుడు ఇక్కడ జనరల్ కమిషన్ రికార్డ్ అని ఉందంటే ఆ రోజు మన టీంలో సమ్ ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. అదే ఎమ్మని ఉంటే కమిషన్ వచ్చి ఉంటుందండి. అట్లాగా ఇవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మై ఆఫీస్లో మీరు కింద చూసారంటే మై అటామీ, మై లైఫ్ సినారియో, ఈజీ సర్వీస్, మై అకౌంట్, సపోర్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇందులో మనకి బాగా పనికొచ్చేది మై అటామీలో జనరల్ కమిషన్ రికార్డ్. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ప్రెజెంట్ లెఫ్ట్ ఎంత ఉంది, రైట్ ఎంత ఉంది, సో మ్యాచింగ్ ఎప్పుడెప్పుడైంది ఇదంతా కూడా చెక్ చేసుకోవచ్చు అండి. డేట్ వైజు లేదా బై డిఫాల్ట్ 1 మంత్ వరకు. ఇక్కడ చూసారంటే 12వ తారీఖు డేట్లో ఒక స్కోరు 15 అని చెప్పేసి రావడం జరిగింది. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే 15 స్కోర్ అంటే 3964 రూపీస్ కమిషన్ అనేది క్వాలిఫై అవ్వటం జరిగింది. సో 12వ తారీఖు అని అంటే ఆ రోజు ఆ, గురువారం.
సో అది ఈరోజు మంగళవారం, ఇవాళ వరకు వీక్ అయిపోతుంది. సో ఈ పేమెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే నెక్స్ట్ మంగళవారం వస్తుంది. అంటే 24వ తారీఖున బ్యాంక్ అకౌంట్కి ఈ అమౌంట్ రావటం జరుగుతూ ఉందన్నమాట. సో అట్లా మన ఎప్పుడెప్పుడు మ్యాచింగ్ అయిందనేది జనరల్ కమిషన్ రికార్డ్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అండి మై ఆఫీస్ నుంచి. అలానే మై కమిషన్ రికార్డు చెక్ చేసుకోవచ్చు, మన పర్చేజ్ రికార్డు చెక్ చేసుకోవచ్చు, లీనేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. సెకండ్ వచ్చేసి లైఫ్ సినారియో కావాలనుకుంటే మీరు ఆన్లైన్లో మీ ఐడిలోకి లాగిన్ అయి కూడా మీరు లైఫ్ సినారియోని ఇక్కడ కూడా రాసుకోవడానికి, క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈజీ సర్వీస్ అంటే ఇందాక చెప్పినటువంటి రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి లింక్ క్రియేట్ చేయడానికి. ఆ తర్వాత మై అకౌంట్ అంటే ఇందులో మై ఇన్ఫో అంటే మన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, మన ప్రొఫైల్ అంతా కూడా చూపించడం జరుగుతుంది. అట్లనే ఎడిట్ మై అకౌంట్ అంటే మన అకౌంట్ అనేది ఎడిట్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో కొన్ని మాత్రమే ఎడిట్ అవుతాయి. ఒకటి ఎడ్యుకేషన్ సెంటర్, రెండు బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ టైం యాడ్ చేయటము, తర్వాత టెలిఫోన్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్, అట్లనే ఈమెయిల్ ఐడి, వీటిని చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే చేంజ్ చేస్తారో ఇన్స్టెంట్గా అవి చేంజ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం ఎడిట్ మై అకౌంట్ నుంచి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే టీడీఎస్ సర్టిఫికేట్. సో ఈ టీడీఎస్ సర్టిఫికేట్లో ఎవ్రీకి క్వార్టర్కి కూడా మనకి కనుక ఇన్కమ్ వచ్చి ఉంటే, సో దానికి టీడీఎస్ ఏదైనా కట్ అయి ఉంటే, సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇక్కడ లోడ్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఆ ఫామ్ 16ని డౌన్లోడ్ చేసుకొని ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మై అకౌంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్. అట్లనే సపోర్ట్. సో ప్రతి ఒక్క మెంబర్ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి ఈ సపోర్ట్ గురించి. సో ఈ సపోర్ట్లో మనకి అనౌన్స్మెంట్స్ ఉంటాయి, కంప్లైంట్స్, సజెషన్స్ ఏదైనా ఉంటే ఇక్కడి నుంచి కూడా చేయటానికి ఆప్షన్ ఉంటుంది. బట్ అది ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా యాక్టివ్ అవ్వలేదు. దయచేసి ఇక్కడి నుంచి ఎవరు కూడా కంప్లైంట్ చేయొద్దండి. ఎఫ్ఏక్యూ అంటే రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సో మీరు ఇంత టీడీఎస్ ఎందుకు కట్ చేస్తున్నారు, ఇంత మ్యాచింగ్ ఎందుకు ఇస్తున్నారు, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎఫ్ఏక్యూలో ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆ తర్వాత ఉన్నటువంటి రిసోర్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రిసోర్సెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 104 ఐటమ్స్ చూపించడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ ఏంటి అంటే ప్రొడక్ట్ యొక్క పీపీటీస్, అట్లనే మన కావాల్సినటువంటి ఫామ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో అలస్కా ఈ ఒమేగా 3 రీసెంట్గా లాంచ్ అయింది. దాని పీడిఎఫ్ కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లనే అటామీ శిలాజిత్, ఇది కూడా రీసెంట్గా రావడం జరిగిందండి. సో దాన్ని కూడా పీపీటీ కావాలనుకుంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లనే లిప్ గ్లో, డీప్ ప్యూర్ క్లెన్జింగ్ ఆయిల్ అంటే రీసెంట్గా వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. ఏసీ ఎక్స్పోర్ట్ సిస్టమ్, ఇటువంటివన్నీ కూడా. సో మనం ఇక్కడ నుంచి ఈ డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో దాదాపు 116 ఉన్నాయండి ఇప్పటి వరకు. సో కంపెనీ ఫస్ట్ నుంచి చూస్తే ఫస్ట్ పేజీలో మెంబర్షిప్ విత్డ్రా రిక్వెస్ట్ ఫామ్ ఉంది. సో మీరు ఐడిని విత్డ్రా చేసుకోవాలంటే, క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ అప్లికేషన్ని ఫిలప్ చేసి మీ రిజిస్టర్ మెయిల్ ఐడి తోటి కంపెనీ మెయిల్కి మెయిల్ చేస్తే దానికి సంబంధించి మీకు కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేసి ఆ, సో కావాల్సినటువంటి సర్వీస్ చేయడం జరుగుతుంది. అట్లనే సెకండ్ వన్ చూస్తే క్రెడెన్షియల్ చేంజ్ రిక్వెస్ట్ ఫామ్. మనం ఏదైనా అడ్రస్ చేంజ్ చేయాలన్నా, లేకపోతే ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలన్నా, ఇటువంటి చేంజ్ చేసుకోవడానికి ఈ ఫామ్ని ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లైన్ చేంజ్ రిక్వెస్ట్ ఫామ్. సో కొంతమంది పొరపాటున స్పాన్సర్ ఐడి అనేది తప్పుగా ఎంటర్ చేస్తూ ఉంటారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. సో అట్లా పొరపాటున మీరు ఏదన్నా ఐడి రాంగ్గా ఎంటర్ చేసి కన్ఫర్మేషన్ నేమ్ అనేది చూసుకోకుండా చేసుంటే వాళ్ళు మీరు ఏదైతే రాంగ్ ఐడి ఎంటర్ చేశారో వాళ్ళ డౌన్లో ఎక్కడో యాడ్ అవటం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి దాన్ని మనం లైన్ చేంజ్ చేసుకోవాలి అని అంటే ఈ అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలి. సో ఇది 5 డేస్ మాత్రమే వ్యాలిడ్ ఉంటుందండి. మనం ఏదైతే ఐడి రిజిస్ట్రేషన్ చేశామో దాన్ని 5 డేస్ లోపు కావాలనుకుంటే ఈ లైన్ చేంజ్ రిక్వెస్ట్ ఫామ్ అనేది ఫిలప్ చేసి అప్లికేషన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లనే ఆ, ఎక్కడైతే మనం చేంజ్ అవ్వాలి అనుకుంటున్నామో
సో ఆ ఐడిని కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనం ఆ అప్లికేషన్ పెట్టేటప్పటికి మన ఐడి కింద ఎటువంటి ఆర్డర్ కూడా పెట్టి ఉండకూడదు. అలానే మన ఐడి తోటి ఎవరిని కూడా డౌన్లో రిజిస్ట్రేషన్ చేసి ఉండకూడదు. ఆ విధంగా ఉంటేనే ఈ లైన్ చేంజ్ ఫామ్ అనేది అవకాశం ఉంటుంది. అలానే ఏడిఎన్ రికవర్ ఫామ్. సో ఇది కూడా ఒక 30 డేస్ వ్యాలిడ్ ఉంటుందండి. సో ఏదైతే మీరు ఏదన్నా సిక్ అయిపోయి హాస్పిటలైజేషన్ అయ్యి మీ ఐడిని రెన్యువల్ చేసుకోవడం అనేది మీరు టైంకి చేయలేకపోయారు లేదా మీకు తెలియలేదు. ఈవెన్ ఇప్పుడు ప్రతి ఒక్క మెంబర్కి కూడా కస్టమర్ కేర్ నుంచి కాల్ చేయడం జరుగుతుంది. మీ ఐడి టెర్మినేషన్కి రెడీగా ఉంది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆర్డర్ పెట్టుకోండి, పలానా డేట్ వరకు మాత్రమే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అట్లా టర్మినేట్ అయినటువంటి ఐడిని 1 మంత్ లోపు కావాలనుకుంటే రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో దానికి ఈ ఫామ్ అనేది ఫిలప్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు అడిగినటువంటి అటాచ్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవి ఏడిఎన్ రికవరీ ఫామ్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ఇంకా చూశారు అని అంటే ఇక్కడ యాడ్ అమెండ్ స్పౌస్ డీటెయిల్స్ ఫామ్. స్పౌస్ యాడ్ చేయడానికి మీకు రాకపోతే ఫామ్ కూడా ఫిలప్ చేసి మెయిల్ చేయొచ్చు. అట్లానే ఇన్హెరిటెన్స్ క్లెయిమ్ ఫామ్. సో మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇది ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా, వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలనుకున్నా ఈ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్రెడెన్షియల్ చేంజ్ రిక్వెస్ట్ ఫామ్ ఎడ్యుకేషన్ సెంటర్. ఇది ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్స్కి ఉపయోగపడేటువంటి క్రెడెన్షియల్ చేంజ్ రిక్వెస్ట్ ఫాము. అలానే డెలివరీ అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ ఫామ్. మన అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ చేంజ్ అవ్వాలనుకుంటే ఈ ఫామ్ అనేది ఫిలప్ చేసి వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్ని అటాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్డర్ క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ ఫామ్. మనకి రిఫండ్ పాలసీ ఉంది కాబట్టి ఆర్డర్ని క్యాన్సిల్ చేయడానికి లేదా రిఫండ్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఫామ్ అనేది. అట్లనే ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ ఫామ్. ఒక క్యాన్సిలేషన్ ఫామ్ సపరేట్ ఉంది, ప్రొడక్ట్స్ ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ రిక్వెస్ట్ ఫామ్ సపరేట్ ఉంది. అట్లనే కాంపన్సేషన్ ప్లాన్, హిందీలో కాంపన్సేషన్ ప్లాన్ కావాలంటే ఇక్కడ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత చూస్తే ఈవినింగ్ కేర్ సెట్, ఫేమ్ సెట్, లోషన్, సన్ స్క్రీన్ ఇవన్నీ కూడా ప్రొడక్ట్ యొక్క పీపీటీ. ప్రొడక్ట్ పీపీటీ కావాలని ప్రతిరోజు నేను మార్నింగ్ సెషన్లో ఏదైతే ఆ పీపీటీ చెప్తా ఉన్నామో ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవి కావాలనుకుంటే మీరు కూడా ఈ పీపీటీలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లనే ఇందులో చూసారనంటే అదర్ కంట్రీస్, మలేషియాలో కూడా కాంపన్సేషన్ ప్లాన్ ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా చూస్తే అదర్ కంట్రీస్లో రిజిస్ట్రేషన్స్ ఎలా చేయాలి, సో అవన్నీ కూడా ఇక్కడ ఫామ్స్ ఉన్నాయండి. అటామీ ఇండియా మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అటామీ కొరియా రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అటామీ యుఎస్ఏ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, జపాన్, కెనడా, తైవాన్, సింగపూర్, ఇట్లా ఆల్ కంట్రీస్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫామ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అంటే ప్రాసెస్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ పీడిఎఫ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా వీటన్నిటిని కూడా మనం రిసోర్సెస్లో మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఓన్గా మీ అంతటి మీరుగా చేసుకోవచ్చు అండి. సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈవెన్ సెరాన్ రోజ్ మాస్టర్స్ కూడా, సార్ ఆ ఫామ్ ఉంటే పంపించండి, ఈ ఫామ్ ఉంటే పంపించండి అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా అంటే మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యేసి మై ఆఫీస్ మీద క్లిక్ చేసి లాస్ట్లో ఉన్నటువంటి సపోర్ట్లో ఉన్నటువంటి రిసోర్సెస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఈ ఫామ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో వీటిని మనం వాడుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా చేసుకొని ఫైల్ చేసుకోవచ్చు. సో ఇది మై ఆఫీస్లో ఉన్నటువంటి మెంబర్స్కి బాగా యూజ్ అయ్యేటువంటి ఆప్షన్ అండి. సో చాలామందికి తెలియదు ఇది. సో దయచేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అట్లనే సెమినార్ అండ్ ఎడ్యుకేషన్. సో ఏదైనా సెమినార్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి క్యాలెండర్ కూడా ఇక్కడ ఓపెన్ అవుతుందండి. సో ఇది ఫుల్ ప్లెజ్డ్గా అయితే అప్లోడ్ చేయట్లేదు. దయచేసి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి కంపెనీ. సో వాటిని కావాలన్నా మీరు వెబ్సైట్లో డౌన్లోకి వెళ్తే కింద ఉంటాయండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, బ్యాండ్, యూట్యూబ్. వీటిని ఇక్కడి నుంచి కూడా ఫాలో అవడానికి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలానే మనకి వెబ్సైట్లో మెయిన్ పేజీలో చూసామనంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ద బిజినెస్ అని అంటే బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. వేర్ హౌస్ మ్యాప్, వేర్ హౌస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అడ్రస్లు ఏంటి, ఎట్లా వెళ్ళాలనేటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ సెంటర్స్. సో మన ఏరియాలో ఏదన్నా ఎడ్యుకేషన్ సెంటర్ ఏదన్నా కొత్తగా వచ్చిందేమో చూసుకుంటూ ఉండొచ్చు అండి. సో ప్రజెంట్ ఇండియాలో చూస్తే 75 వరకు
ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఆ సెంటర్ పేరేంటి, ఆ సెంటర్ అడ్రస్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఆ తర్వాత ఆ సెంటర్ లీడర్ ఎవరు, సో వాళ్ళ టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎస్ఎన్ఎస్ ఇక్కడ చూసారంటే ఫేస్బుక్ అట్లనే వాట్సాప్ సింబల్స్ ఉన్నాయి. సో వాటి మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళని ఫేస్బుక్లోనో లేకపోతే వాట్సాప్లోనో వాళ్ళతోటి చాట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక ఎడ్యుకేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ మనం హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ తరఫున ఈ మీటింగ్స్ అన్నీ కూడా కండక్ట్ చేసుకుంటా ఉన్నామండి. సో అట్లా మీరు కావాలనుకుంటే మన సెంటర్ను కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. మన హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ ఈ లిస్ట్లో చూస్తే 31st 31 నెంబర్లో ఉందండి ప్రజెంట్. సో ఇక్కడ మన ఆఫీస్ అడ్రస్ కానివ్వండి, నా ఫోన్ నెంబర్ కానివ్వండి, నా పేరు, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నా వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా వెబ్సైట్ గురించి అండి. సో ఇది నేను చెప్పడం కంటే కూడా మీరు ఓపెన్ చేసి చూస్తుంటే, అప్పుడప్పుడు చూస్తుంటే మీకు ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అదే టైంలో మీరు ఓపెన్ చేసి చూస్తూ ఆర్డర్స్ పెట్టడం లేదా రిజిస్ట్రేషన్ చేయటం, ఆ, నా స్టార్టింగ్ లేదా నా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, వాటన్నిటిని కూడా సరిదిద్దుకొని ఒక పర్ఫెక్ట్ లీడర్గా తయారవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్గా వెబ్సైట్ని ఓపెన్ చేసి, సో టీంలో వాళ్ళు ఏదైతే సపోర్ట్ అడుగుతా ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్టు ఆర్డర్ పెట్టడం కానివ్వండి, సో ఇటువంటివన్నీ కూడా నేర్పించడానికి మనం ప్రయత్నం చేయాలి. సో దిస్ ఈజ్ ద వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇది కూడా మనం రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కావాలనుకుంటే మీరు మళ్ళీ కూడా చూడొచ్చు, మీ టీం మెంబర్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొంతవరకు మాత్రమే చెప్పగలనండి. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇది అలవాటు అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి వెబ్సైట్లో చాలా క్లియర్గా మన కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో టైమింగ్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5:30, అట్లనే ఈమెయిల్ ఐడి కూడా ఉంది. ఆ, ఎప్పుడెప్పుడు వర్కింగ్ అవర్స్, వర్కింగ్ డేస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీకెండ్స్ అండ్ హాలిడేస్ కంప్లీట్గా ఆఫీస్ క్లోజ్ ఉంటుంది. ఆ క్లోజ్ చేస్తున్న రోజు, అడిషనల్గా క్లోజ్ చేస్తున్న రోజు సండే కాకుండా వేరే హాలిడే ఏదన్నా వస్తే కంపెనీ అనౌన్స్ చేసి ఆ రోజు క్లోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఇట్లా మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఆఫీస్ అడ్రస్ కానివ్వండి, కస్టమర్ కేర్ నెంబర్ కానివ్వండి, కస్టమర్ కేర్ ఈమెయిల్ ఐడి కానివ్వండి, టైమింగ్స్, కంపెనీ సర్టిఫికేట్స్ కూడా కావాలనుకుంటే ఈ కింద ఉన్నటువంటి కంప్లైన్స్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఎంఓఏ ఎంఓఏ అంటే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, అట్లనే ఏఓఏ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్ కోడ్ దానికి సంబంధించినటువంటి కంపెనీ సర్టిఫికేటు, సిఓఐ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, సో అది బిగినింగ్లో తర్వాత కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే కంపెనీ యొక్క ఫసాయి లైసెన్సు, పాన్ నెంబర్ ఏంటి, ట్యాన్ నెంబర్ ఏంటి, ట్రేడ్ మార్క్స్ ఏమేమి ఉన్నాయి. సో ఈ ట్రేడ్ మార్క్స్ అన్ని కూడా మనం ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదండి. సో అట్లనే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, సో ఇంకేమన్నా అడిషనల్గా ఉంటే అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కంప్లైంట్స్ లో చూసుకోవచ్చండి. మీరు కావాలనుకుంటే వాటిని స్క్రీన్ షాట్ లేదా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ సెల్లర్ అగ్రిమెంట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్, సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడి నుంచి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కొంత ఇన్ఫర్మేషన్ అండి వెబ్సైట్ గురించి. సో దీని గురించి చెప్పుకోవాలనుకుంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ చెప్పున్నామో యాజ్ ఇట్ ఈస్గా మొబైల్లో కూడా అవే ఆప్షన్స్ ఉంటాయి. వాటిని కూడా యాక్టివ్గా మీరు యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం ద్వారా పర్ఫెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. సో వెబ్సైట్కి సంబంధించి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.